మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నారాయణ స్వామి గారు, హాయ్ అన్న. టుడే చిక్బల్లాపూర్ హెవీ రెయిన్ అండ్ అనంతపురం స్టాక్ డౌన్. సెప్టెంబర్ 8 ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఎన్టీఆర్ బ్రో. అనంతపురం స్టాక్ తగ్గితే ఖచ్చితంగా ధర ఉంటుందన్న, దాని విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక రామ్ గారు, బ్రో ఐ లైక్ యువర్ స్పెట్స్. ఇవాళ మోకుంచెరు గుర్రంకొండ వీడియో అప్లోడ్ చేసి షార్ట్ పెట్టాను నేను. అది తగ్ లైఫ్ అద్దాలు వాడుతూ నీ వేషాలు. లక్ష్మీ కుమార్ రెడ్డి గారు, ఎస్ నా వేషాలే. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే రమేష్ గారు, కర్ణాటక నుంచి తుమ్కూరు, 950 రూపాయలు కామెంట్ పెట్టడం చాలా చాలా ధన్యవాదాలు అన్న. మీరు తుమ్కూరు ధరలు పెట్టి చెప్పినందుకు డైలీ ఇలా కామెంట్ తెలియజేయండి. ఇక సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, మదనపల్లి ఊపిరి పీల్చుకో, నెక్స్ట్ ఇయర్ అంగళ్ళకి టమోటా టైగర్, టమోటా కింగ్, బాహుబలి, మొలకల చెరువు కింగ్ కేజీఎన్ దిగుతున్నాడు, సిండికేట్కి సింహస్వప్నం, ఇంకా మీ ఆటలు సాగవు. మదనపల్లి ఊపిరి పీల్చుకో, నెక్స్ట్ ఇయర్ అంగళ్ళకి టమోటా టైగర్, టమోటా కింగ్, బాహుబలి, మొలకల చెరువు కింగ్ కేజీఎన్ దిగుతున్నాడు, సిండికేట్కి సింహస్వప్నం, ఇంకా మీ ఆటలు సాగవు. అన్న మీరు చెప్పింది బాగానే ఉంది. ఎవరెక్కడి భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళినా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం వెర్రితలలు వేస్తుంది. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడాలి అది అని చెప్పి ఇలా జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడైనా మండీలు పెట్టుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. కాకపోతే మొలకల చెరువులో మధ్యాహ్నం 3 గంటలు అక్కడ వేలంపాట, అంగన కూడా ఇంచుమించు అదే సమయమే. 2 చోట్ల 2 పడవల పైన కట్టా గోవిందనాయుడు గారు ప్రయాణం చేస్తారు. నేనైతే అనుకోవడం లేదు. ఏమైనా బ్రాంచ్ ఓపెన్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఆయన 2 చోట్ల మాత్రం వచ్చే అవకాశాలు లేవు. ఏదేమైనా అన్నగారైన కట్టా గోవిందనాయుడు గారికి పైన మీకున్న అభిమానానికి చాలా చాలా సంతోషం. కింగు, బాహుబలి, సింహస్వప్నం, సిండికేట్, వాహ్. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది, తర్వాత చదివి వినిపిస్తాను. అన్నా ప్రజెంట్ ప్లాంటేషన్ ఉందా టమోటా? ఇక్కడ ప్లాంటేషన్ ఉంటుందన్న. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమోటా పండించడానికి ప్రసిద్ధి ఇక్కడ. కాకపోతే భారీ స్థాయిలో ఉండదు, అన్సింది కాబట్టి మితంగా ఉంటుంది. ఇక సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారి కామెంట్కి ఏం రిప్లై వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎస్ మాది పొంగునూరు, బట్ మొలకల చెరువు కేజీఎన్ ఓనర్ చాలా మంచి వ్యక్తి. ఫార్మర్ బాగుండాలని ఆలోచించే మండీ ఓనర్ నాకు తెలిసి. అన్ని మార్కెట్స్లో కొందరు మాత్రమే కాయలు కొనే వాళ్ళకి భయపడకుండా కాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు. మీ మాటలతో నేను ఏకీభవించను. ఎందుకంటే నేను గతంలో చాలాసార్లు చెప్పాను. నేను మా తండ్రి గారిది కూడా వ్యాపారమే, టమోటాలే మా వృత్తి, మాకు తెలుసు. నా వయసు 50. చిన్నప్పటి నుంచి టమోటాలు చూస్తూ పెరిగిన వాడిని, దాంట్లో జీవించిన వాడిని. ఇక్కడ టమోటాలు కొనాలంటే భయపడుతున్నారు వ్యాపారస్తులు. మీరేదో మండి వాళ్ళు భయపడి అమ్ముతున్నారు. ఎవరికి భయపడరన్నా. ఇది వ్యాపారం, గ్లోబలైజేషన్, ఇది ప్రపంచం. మీరు ఇలాంటి ఆలోచన దూరం నుంచి బయటకు రావాలి. మీరు ఆ రోజులు పోయినాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం మాటలు మీరు చెప్పేవన్నీ. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే 1600 వెళ్ళింది పూలు బాబా రమేష్. అవును నా టీవీఎస్లో ఇవాళ ఒక లాట్ 1600 రూపాయలు టాప్ ధర. ఉమాపతి ఉమాగారు, అయ్యో మదనపల్లి చాలా మోసం. రావద్దన్న మదనపల్లి మోసం అయితే ఎందుకు ఊరుకు. రేట్స్ గురించి చెప్పండి స్వామి. సోదరా మురళీమోహన్, మీరు చూసిన వీడియో మీ కామెంట్లో నా సమాధానం. ఇందులో ధరలు ఎందుకు ఉంటాయన్నా? ఇక ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఏదేమైనా సుబ్రహ్మణ్యం గారి పదలల్లిగా బాగుంది. సిండికేటు, సింహస్వప్నం, బాహుబలి, కింగు, ఇంకోటి ఏది పెట్టి చెప్పాడైనా. బట్ ఒక విషయం నేను చెప్తున్నాను, నా దగ్గర పక్షపాత బుద్ధి లేదు. మండీ ఓనర్లే కాదన్నా, అందరూ కూడా రైతు క్షేమం కోరేవాళ్ళు. మా విషయం పక్కన పడండి, వ్యాపారస్తులు అంటే మీకు నమ్మకం లేకపోవచ్చు. ఏ మండీ యజమాని అయినా రైతు యొక్క క్షేమాన్ని ఆలోచిస్తాడే కానీ మీరు పొరపాటుగా మీరు భావిస్తున్నారు. ఆల్ మండీ ఓనర్స్ ఆర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫార్మర్. అందరూ మండీ యజమానులు కూడా నాకు తెలిసి ముందుగా ప్రాధాన్యత ఇచ్చేది రైతుకి.
రైతు టమాటాలు తెస్తేనే మండి కాయలు వస్తేనే వ్యాపారం. ఇది అర్థం చేసుకోండి మీరు. జై జవాన్ జై కిసాన్.